పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలందరూ కూడా మీ మాటలు వినాలి, ఆ మాటల ప్రకారం బ్రతకాలి కన్న తండ్రి. అప్పుడే మీరు సంతోషపడతారు. ఏమాత్రం మా బ్రతుకులో మా ఇష్టాలు మా ఆలోచనలు నెరవేరకపోయినా కన్న తండ్రి, ఖచ్చితంగా మీ ఇష్టాలు మీ ఆలోచనలు మా జీవితంలో ఎంత కష్టమైనా నెరవేరే దిశగా మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని, అర్థం చేసుకునే మంచి మనస్సును మా అందరికీ ప్రసాదించమని, తద్వారా మేమందరం కూడా తండ్రి మీ యొక్క నిత్యరాజ్యానికి వచ్చి తండ్రి మీ సన్నిధిలో మీ ఒడిలో సేద తీరే భాగ్యాన్ని మా అందరికీ కలిగించమని అర్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచండి. మీరే మా బ్రతుకుల్లో ఎల్లవేళలా మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేరే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. భూమి మీదకి వచ్చిన మనమందరం, ఈరోజు బ్రతుకుతున్న మనమందరం కూడా కేవలము దేవుని వలన మనం అందరం కూడా తల్లి గర్భంలో నిర్మితమై ఉన్నాము. మరలా చెబుతున్నాను ఏమండి, ఎవరైనా నిద్ర వస్తే లేచి నుంచోండి, లేదా ముఖం కడుక్కుని రండి, కానీ పడుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదండి, అది మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా నిద్ర వచ్చినా లేచి నుంచోండి కాసేపు, తప్పులేదు, ఏం తప్పులేదు. లేదా బయటకు వెళ్ళి ముఖం కడుక్కోవచ్చుకోండి, అంతే. కానీ పడుకుని మాత్రం వాక్యం అనవద్దు. అది దేవుడి వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళం అవుతాం, మనం అవమానించిన వాళ్ళం అవుతాం. ఓకేనండి? ఎవ్వరు కూడా పడుకోవద్దు, శ్రద్ధగా వినండి. ఓకేనండి? ఈరోజు మనం అందరం కూడా తల్లి గర్భంలో అవయవాలను నిర్మింప చేసుకున్నాం. ఎవరి చేత? దేవుని చేత నిర్మింపబడ్డాం మనం అందరం కూడా. అయితే ఈరోజు మనం అందరం ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. నేను దేవుని వలనే నా అవయవాలన్నీ కూడా నాకు దయచేయబడ్డాయి, నేను దేవుని వలనే ఈ అవయవాలన్నీ కూడా నాకు చేకూర్చబడ్డాయి, అమర్చబడ్డాయి అన్న సంగతి ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఎప్పుడైతే మనం అందరం కూడా ఈ చేతులు చూసుకున్నప్పుడు, ఈ కాళ్ళు చూసుకున్నప్పుడు, అమ్మో ఇవి నాకు దేవుడిచ్చాడు, అలాగే ఈ అవయవాలని చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు దేవుడిచ్చాడు, అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఈ ముఖాన్ని నాకు దేవుడిచ్చాడు అని, ఏ అవయవాన్ని మనం చూసుకున్నా ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు అన్న ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మన మదిని చెరిగిపోకూడదండి. మన మనస్సులోంచి దాన్ని తీసేయకూడదు. అలా ఎప్పుడైతే ఈ జీవితాన్ని నాకు దేవుడు ప్రసాదించాడు అన్న భావనలతో తలంపులతో బ్రతుకుతామో తప్పు మనం చేయమండి. ఎప్పుడు సత్క్రియలు చేయడానికే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకు? ఇచ్చింది ఎవరు? దేవుడు. కళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుక నాకు కళ్ళు ఇచ్చింది దేవుడు కనుక నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ కళ్ళతో బైబిల్ చదవాలి, మంచి కార్యక్రమాలకై నా కళ్ళను ఉపయోగించాలి అన్న ఆలోచన మీకు పుడుతుంది. కానీ మీ మధ్యలో ఇది నాకు దేవుడిచ్చాడు ఈ అవయవాలన్న సంగతి మర్చిపోయారనుకో, ఈ నోరు నాకు దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోయారనుకో, ఈ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తాయి? అప్పుడు మంచి మాటలు రావు. అలాగే జీవితం పట్ల ఎప్పుడు కూడా నా జీవితం పైన దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఎంత శాంత మృదు స్వభావాలుగా మనం బ్రతుకుతామో తెలుసా అండి. అంటే ఎప్పుడు కూడా తూచా తప్పకుండా తండ్రి యొక్క క్రమాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నష్టం, మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. ఎప్పుడు గుర్తు చేసుకుంటాం అంటే చర్చికి వచ్చిన కాసేపు గుర్తు చేసుకుంటాం. కానీ మనం ప్రతి సందర్భంలో కనుక ఈ జీవితాన్ని నాకు దేవుడిచ్చాడన్న సంగతి మధ్యన మెదులుతుంది అనుకోండి, అది జ్ఞాపకంలోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మన వ్యాపకాలన్నీ వేరేగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. అప్పుడు క్రమం తప్పకుండా మనందరం కూడా దేవుని కొరకు బ్రతుకుతాం. కానీ ఈరోజు సభ్య సమాజాన్ని చూస్తుంటే మనం దేవుని క్రమంలో ఉన్నామా, దేవుని క్రమాన్ని తప్పించాం? మీరు చెప్పండి, ఎవరైనా క్రమంలో ఉన్నారా? ఇది మీకు అర్థం కావాలంటే సృష్టిని చూడండి ఒకసారి. మరి గత ఎన్నో తారీఖు? అది ఉగాది రోజు 9వ తారీఖు కదా. 9వ తారీఖు నేను అక్కడ మన బొరంపాలలో మాట్లాడటం జరిగింది. క్రమం తప్పని సృష్టి, అక్రమం చేస్తున్న మనిషి అని యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి ఒకసారి ఆ మెసేజ్. ఈ సృష్టిని మనం అంతా చూస్తే సృష్టిలో ఎక్కడ కూడా క్రమం తప్పినట్టుగా మనకు కనపడదు. ఎక్కడ తేడా, కించెత్తు తేడా మనకు కనపడదు. ఎందుకు అనంటే సృష్టి ఎప్పుడు కూడానండి నన్ను దేవుడు చేశాడు, మమ్మల్ని దేవుడు చేశాడు, మమ్మల్ని దేవుడు చేశాడు,
మాలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడన్న ఆలోచన వాటిలోంచి చెరిగిపోలేదు. గనుక సృష్టి అంతా కూడా చూడండి ఒకదానికొకటి పోటీ పడుతూ దేవుడు చెప్పిన క్రమాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నెరవేర్చుకుంటూ తూచా తప్పకుండా దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని దాని పని నిమిత్తము చేశాడు అంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ప్రతి వస్తువు అదే అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఆలోచించండి అంటాడు. ఏమండి, జగత్తుకు పునాది వేసిన కాడి నుంచి మీరు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుని మీరు ఆలోచించనని పౌలు భక్తుడు అంటాడు రోమపత్రికలో 1వ అధ్యాయం 19-20 వచనాలు. అది కూడా తర్వాత చదువుకోండి. అలాగే ఇక్కడ కూడా జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ప్రతి ఆయన సృష్టించిన ప్రతి వస్తువుకి ఒక పని నిమిత్తం ఒక పని చేశాడట. ఆయన ఒక పని నిమిత్తం భూమి మీదకి పంపాడట. అది చెట్టు కావచ్చు, అది జంతువు కావచ్చు, అది సకల చరాచర జీవరాశులు కావచ్చు. వాటికి ఒక పనిని నిర్దేశించి ఒక క్రమాన్ని పెట్టి భూమి మీదకి పంపించాడు. అయ్యో నెరవేర్చాలా వద్దా? ఇప్పుడు చెట్టు ఉందండి. చెట్టు మనకేం చేయాలి? నీడనివ్వాలి, గాలినివ్వాలి, పువ్వులనివ్వాలి, కాయలనివ్వాలి. అలాగే నీకు చిరాకు వచ్చి నీకు మతిపోయి నీకు మెంటలెక్కి దాన్ని నరికేసావనుకో, నీకు మెంటలెక్కిపోయింది కదా, మెంటలెక్కిపోయింది నరికేసావనుకో, మరలా నీకేం చేస్తుంది? వంట చెరుగ్గా నీకు ఉపయోగపడుతుంది. మరలా దాని నుంచి వచ్చిన బూడిది నీ పాత్రలు తోముకుంటావో, నీ పళ్ళు తోముకుంటావో, నువ్వు విచిత్రమైన కార్యక్రమాలు చేస్తావు. అంటే ఇలా ఆలోచిస్తే ఆ చెట్టుల్లో ఉన్న ప్రతి భాగం, ఆ చెట్టులో ఉన్న ప్రతి దశ నీకు ఉపయోగపడుతుంది. అవునా కదా? మీరు చెప్పండి. దానికి ఉన్న క్రమం అది, ఆ క్రమాన్ని తప్పించదు. ఎందుకయ్యా అంటే మమ్మల్ని దేవుడు చేశాడు, మా యజమాని దేవుడు మాకు క్రమాన్ని పెట్టాడు అన్న సంగతి అది మర్చిపోదట ఎప్పుడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది కూడా అది అతిక్రమించదన్న మాట బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. అలాగేనట సర్వజీవులు కనులు అంటాడు కీర్తన గ్రంథంలో 145:15 వచ్చిన ఆ విషయం చూడండి. 145 అధ్యాయము కీర్తన గ్రంథము 15 వచనం. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 15 వచనం ఏం చెప్తున్నాడండి? సర్వజీవులు అది కుక్క కావచ్చు, పంది కావచ్చు, నక్క కావచ్చు, తోడేలు కావచ్చు, ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, కాకి కావచ్చు, పిచ్చుక కావచ్చు, చిలక కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఏదైనా కావచ్చు. సర్వజీవుల కన్నులు దేని వైపు చూస్తున్నాయట? ఎవరి వైపు చూస్తున్నాయట? దేవుడి వైపు. నీ కన్నులు ఎటువైపు చూస్తున్నాయి? ఏమండి, ఎందుకు సర్వజీవుల కన్నులు దేవుడి వైపు చూస్తున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటంటే, అది మమ్మల్ని దేవుడు చేశాడు, మా వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవు. కాబట్టి వాటి తలంపులు, వాటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఎవరి వైపు? దేవుడు 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 దేవుడు. అందుకే సృష్టిలో ఉన్న లక్షణాలు ఒకసారి చూడండి, వాటి బ్రతుకును ఒకసారి చూడండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అతిక్రమించదు, అది లోబడి ఉంటుంది. అది దేవుడు అండర్లో పనిచేస్తుంటుంది. అంటే ఆయన చిత్త ప్రకారం చేసిన ఈ సృష్టి అంతా కూడా దేవుని ఆలోచనల ప్రకారం అది చక్కగా బ్రతుకుతుంది. అవునా? మరి మనం ఉన్నామండి. మనం ఎవరి చిత్తానుసారంగా మనందరం చేయబడ్డాం? దైవ చిత్తానుసారంగా మనందరం కూడా నిర్మించబడ్డాం. ఇప్పుడు దైవ చిత్తానుసారంగా నిర్మింపబడిన మనం అందరం కూడా ఇప్పుడు ఎవరి చిత్తానుసారంగా మనం బ్రతకాలి చెప్పండి? ఎవరి చిత్తానుసారంగా బ్రతకాలి? దేవుడి చిత్తానుసారంగానే బ్రతకాలి. యావత్తు సృష్టి అంతా కూడా దేవుడి చిత్తానుసారంగా బ్రతికితే మనిషి మాత్రం దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నాడా? మనిషి మీద దేవుని యొక్క కట్టడలు రాజ్యమేలుతున్నాయా? దేవుని యొక్క కనుసన్నల్లో మనిషి బ్రతుకుతున్నాడా? దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతున్నాడా? మీరు చెప్పండి. ఏమండి, యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి భూమి మీదకి వచ్చి మనందరి గురించి. అక్రమం విస్తరించింది. ఏం విస్తరించింది? అక్రమం విస్తరించింది. అక్రమం అంటే ఏంటి చెప్పానుగా. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికే కావచ్చు, ప్రతి వస్తువు కావచ్చు, ఒక క్రమాన్ని దేవుడు పెడితే ఆ క్రమాన్ని సృష్టి అయితే చెరపలేదు. ఆ క్రమాన్ని అయితే సృష్టికి కష్టం వచ్చినా తప్పించబడలేదు. కష్టం వచ్చినా ఓర్చుకుంటుంది, నష్టం వచ్చినా ఓర్చుకుంటుంది. తద్వారా
చక్కగా దేవుడి యొక్క ఆలోచనలు సఫలీకృతం చేస్తుంది సృష్టి అంతా. మరి దేవుడు పుట్టించిన మనిషి, దేవుడుగా బ్రతకవలసిన మనిషి, ఈరోజు మనుషుల్లో ఏమైందంటే అక్రమం విస్తరించింది. అక్రమం అంటే దేవుడు క్రమం కానిది విస్తరించిపోయింది. కాబట్టి ఏం జరిగిందట? దీనివల్ల ఏం జరిగింది? ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు సహోదరుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, సమాజంలో ఎందుకు ప్రేమలు చల్లారిపోయాయి? ఎందుకు మనుషులు రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మనుషులు మితిమీరి హద్దుమీరి బ్రతుకుతున్నారు అని అంటే దానికి అర్థమేంటో తెలుసా అండి? దానికి అర్థమేంటో తెలుసా? అక్రమం విస్తరించింది మనలో. అంటే దేవుని క్రమం లేదు. ఏమంటే నిజంగా మాట్లాడితేనండి, వాస్తవం మాట్లాడితే సృష్టి శక్తివంతమైనదా మనిషి శక్తివంతమైన వాడని ఆలోచిస్తే సృష్టి కంటే మనిషి శక్తివంతమైన వాడు. దేవుడు ప్రారంభంలో మనిషిని సృష్టించినప్పుడు ఏమంటే మన దశ క్రమంలో ఉన్నప్పుడు సృష్టి అంతటి కంటే రారాజు మనిషి, సృష్టి కంటే శ్రేష్ఠుడు మనిషి, సృష్టి కంటే శక్తివంతుడు మనిషి, సృష్టిని శాసించవలసిన మనిషి ఈరోజు అదే సృష్టికి దాసోహం అయిపోయాడు. ఉదాహరణకి మీకు చెప్తాను. కానీ ఈరోజు ఆ శక్తియుక్తులు మనం కోల్పోయాం. అర్థమవుతుందండి? ఆ శక్తిని మనం అందరం కూడా కోల్పోయాం. అయితే ఉదాహరణ సముద్రాన్ని చూద్దాం. ఇప్పుడు నవేడేస్ అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే సముద్రం శక్తివంతమైందా మనిషి శక్తివంతమైనవాడా? ఇప్పుడు సముద్రం శక్తివంతమైంది. అవునా? సముద్రానికి ఉన్న శక్తి, దానికి ఉన్న కెపాసిటీ అబోయ్ ఊహించలే. సముద్రం ముందు మనిషి ఎంత చెప్పండి? ఒకవేళ సముద్రంలో నీళ్లు గనక ఒక్కసారి ఆ ఇసుక రేణువులు దాటి గనక వచ్చిందనుకోండి, ఏమవుతుందో తెలుసా? లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంత శక్తివంతమైందా? అంత శక్తివంతం. ప్రకృతి చాలా కెపాసిటీ ఉంది. అట్లాంటి సృష్టి, అంత గొప్ప శక్తి కలిగిన సృష్టి అట, తనకెంత శక్తి ఉన్నా, తనకెంత ఆధిక్యత ఉన్నా ఎప్పుడూ కూడా తగ్గే ఉంటుందట దేవుడు కనుసన్నల్లో. ఇసుకను సరిహద్దుగా వేశాడు, నిత్య నిర్ణయం చేశాడు. ఏం చేశాడు? ఇసుకను నిత్య నిర్ణయం చేత సరిహద్దు గీశాడు. అది దాటద్దా? ఎందుకు దాటదో? దానికి శక్తి ఉంది. కావాలంటే సముద్రం దాన్ని దాటి ముందుకెళ్ళొచ్చు. అయినా ఎందుకు వెళ్ళలేదు? మమ్మల్ని దేవుడు చేశాడు, మాకు దేవుడు ఒక పనిని పెట్టాడు, ఇది ఎక్కడి వరకే వెళ్ళమన్నాడు, అక్కడ వరకే వెళతా. ఆ బుద్ధి జ్ఞానం మనిషికి ఉందా? ఆలోచించడం. చిన్న మాటలు కావండి నేను చెప్పేది. అలా యేసుక్రీస్తు పడుకున్నాడు, శిష్యులు పడవ మీద ఉన్నారు, వెళుతున్నారు. గాలి సముద్రం లేచిపోయింది, తుఫాను. శిష్యులు భయభ్రాంతులు గురవుతున్నారు. యేసుక్రీస్తుని లేపేశారు. అమ్మా అయ్యా లే, ఇంత తుఫాను వస్తుంది, ఎలా నెమ్మదిగా పడుకోగలుగుతున్నావు? మా ప్రాణాలు పోతున్నాయి ఎక్కడ అని అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 8:26లో ఏం చెప్తున్నాడమ్మా? అందుకైన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లెగిచి గాలిని సముద్రమును గద్దింపగా ఏం చేశారట? గాలిని సముద్రమును గద్దింపగా. అమ్మో, సముద్రం మనకంటే ఎంత శక్తివంతంగా కనపడుతుందో అంత శక్తివంతమైన సముద్రమే మనం ఎంత ఉన్నామండి భూమి మీద. మా అయితే అంటాం కదండి 5 అడుగులు 6 అడుగులు. సముద్రం ఎంత ఉందండి? దాని విస్తీర్ణం ఎంత, దాని లోతు ఎంత, దాని ప్రభావం ఎంత, ఏమంటే చెప్పండి. కానీ లెగిచి మిక్కిలి గద్దింపగా సముద్రం ఏం చేసిందట? మిక్కిలి నిమ్మళమాయెను. విందా మాట? అంటే అంత శక్తి కలిగిన సముద్రమే దేవుని మాట విని చిత్తం ప్రభు అని మిక్కిలి తగ్గిపోయింది. ఎవరి మాటకి? దేవుడు గద్దింపగా తగ్గిపోయింది. ఇప్పుడు మనల్ని గద్దించారు, మనం తగ్గుతామా? ఆగు అంటే ఆగుతాడండి మనిషి అసలు? అంటే ఇప్పుడు ఏమైపోయింది? క్రమం లేదు. ఈ క్రమం లేకపోవటం వలన, అక్రమం విస్తరించటం వలన యేసుప్రభు చెప్పినట్టుగా ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. సముద్రానికి ప్రేమ ఉంది కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు నాగబడికి నా మీద ప్రేమ ఉందనుకోండి, నా భార్యకి నా మీద ప్రేమ ఉందనుకోండి, నేను గద్దించానుకో ఏమవుతుంది? ఆగుద్ది. అంతేగాని ఆవిడ కూడా కన్నెర చేసింది అనుకోండి, అర్థం ఏంటి?
ఏ? ఆవిడ కూడా కన్నెర చేసిన మాటకి మాట సమానం చెప్తుంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? దాన్ని ఏమంటారు? ఏమండి? పోనీ మా అమ్మే నాగమండి ఒక మాట వేసి ఒక మాటని కన్నెర చేసింది, గద్దించింది అందనుకోండి, కోడలు అత్త అందనుకోండి, తిరిగి మాటని లేకపోతే కన్నెర చేసింది అనుకో, దానికి ఏమంటారు? అది లోబట్టం అంటారా? ఎప్పుడైతే అత్తగారు ఒక మాట అన్నప్పుడు కోడలు తగ్గింది అనుకోండి, అంటే ఏ మాటను బట్టి? దేవుడు మాటను బట్టి తగ్గింది. మా అమ్మ మాటను బట్టి నా భార్య తగ్గింది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? ప్రేమ అభివృద్ధి అవుతుంది. మళ్ళా చెబుతున్నాను, చిన్న మాటలు కావు ఇవి. ప్రేమ అభివృద్ధి అవుతుంది. కానీ ఎప్పుడైతే మా అమ్మ నాగమణిని గద్దించిందో వెంటనే తిరిగి ఈవిడ కూడా గద్దించింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? అక్రమం చోటు చేసుకుని ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అప్పుడు కుటుంబంలో పతనం ప్రారంభం అవుతుంది. ఇది సృష్టికి మనిషి కుటుంబాలకు మధ్య తేడా. అట్ ది సేమ్ టైం సంఘం కూడా అంతే, సమాజం కూడా అంతే. కానీ సముద్రం అంత సముద్రం ఉన్నప్పటికీ దేవుడు ఒక మాట చెబితే తగ్గిపోయినప్పుడు మనం ఎందుకు తగ్గట్లేదు? మనమేందుకు దేవుడు మాటలు పనిచేయలేకపోతున్నాయి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అణువు దేవుడు మనం చేసినప్పుడు, తన చిత్త ప్రకారంగా మనల్ని దేవుడు కలగ చేసినప్పుడు మనం ఎందుకు దేవుని మాట ప్రకారం బ్రతకలేకపోతున్నాం? న్యాయంగా దేవుని మాట ప్రకారంగా బ్రతకాలి. మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ మన మధ్య సమస్య వచ్చిందనుకోండి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేసుకోవాలి? అసలు సమస్య వచ్చిందంటే కారణం ఏంటి? నువ్వు క్రమాన్ని తప్పావు. సమస్య వచ్చిందంటేనే క్రమం తప్పావు నువ్వు. అర్థం అవునా కదా చెప్పండి? మనలోకి సమస్య వచ్చిందంటే కారణం ఏంటి? మనం క్రమం తప్పాం, క్రమం తప్పించి నడుచుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది దేవుడు క్రమాన్ని తప్పించడం వలన. ఇప్పుడు ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకుంటే ఎవరి దగ్గరికి రావాలి? మనిషి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా అమ్మాయి నాగమణిని గద్దించింది. మరి నా కుటుంబం గురించి మాడుకోవాలి కదండి, అందరి గురించి కాదు. ఓకే, గద్దించినప్పుడు ఇప్పుడు సమస్య ఆ పరిష్కారం చేసుకున్నప్పుడు నాగమణి ఏం చేయాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. దేవుని ఆలోచన ప్రకారం ఆవిడ యొక్క బ్రతుకు ముందుకెళ్ళాలి. అట్లా కానప్పుడు నా దగ్గరకు వచ్చిందనుకో సమస్య, నేనేం చేయగలను? బాగా వినండి మీరు. ఇప్పుడు నేను ఒక ఆలోచన చెప్పా, ఏమని? ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది మీ అమ్మగారు ఎలా అంటుంది, లేదా ఆళ్ళమ్మకి వెళ్ళి చెప్పింది, మా ఇంట్లో అత్తగారు నన్ను ఇలా తిడుతుందని చెప్పింది అనుకోండి. నిన్ను తిడితే తిరిగి తిట్టు, నిన్ను కొడితే తిరిగి కొడు. నువ్వెందుకు తగ్గాలి? తగ్గాల్సిన పని లేదు. అలా ఒకవేళ నువ్వు తగ్గున్నావు అనుకో, నిన్ను ఏం చేస్తారు? చేతకానితనంగా తీసుకుంటారు. కాబట్టి నువ్వు తగ్గాల్సిన పరిస్థితి లేనే లేదు. అంతే కదండి? ఇద్దరి మధ్య ఏదో వచ్చినప్పుడు కూడా సమస్యను పరిష్కారం చేసేటప్పుడు కూడా నువ్వు తగ్గొద్దు. అలాగే పెళ్లి చేసేటప్పుడు పిల్లల్ని అత్తగారింటికి పంపించేటప్పుడు ఏం చెప్తావు తెలుసా? నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. కొంగును కట్టుకో. కొంగును ఎక్కడ కట్టుకోవాలంట? ఎక్కడ కట్టుకోవాలి? కొంగును కట్టేసుకుని ఒక మాటని నువ్వు అవకాశం ఇచ్చావా నీ మీద ఎక్కి తొక్కేస్తారు. కాబట్టి నువ్వు తగ్గాల్సిన పని లేదు అని ముందే నూరు పోసి పంపిస్తున్నారు పిల్లలకి. వాళ్ళు అర్థమవుతుందా? నూరు పోసి అంటే అక్రమాన్ని నూరు పోసి పంపిస్తున్నారు. ఇట్లా జరగటం వలన ఏం జరుగుతుంది? కానీ నిజంగా గనక ఈ మనుషులు సమస్య వచ్చినప్పుడైనా, నిజంగా సమస్య వచ్చిందంటే కారణం దేవుడు మాట తప్పించడం వలన, దేవుడి కోసం బ్రతకపోవటం వల్ల వచ్చింది కదా. ఇప్పుడు నేను దేవుడు ఆలోచన, కనీసం ఇప్పుడే నీ సమస్య పరిష్కారం కావాలంటే నా మీద ఎవరి ఆలోచనలు పనిచేయాలి? ఏమండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా. మానవ జీవితాల మధ్య సత్సంబంధాలు బలపడాలంటే, ఇప్పటికైనా మానవ సమాజంలో ప్రేమలు చిగురించాలి, వికసించాలి అంటే, మన కుటుంబాల్లో ఆనందం ఎప్పటికైనా ఉండాలంటే బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట, ప్రతి సందర్భం, ప్రతి చాట మన జీవితాలకి చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, చిన్న మాటలుగా చూడకండి. ప్రపంచానికి కౌన్సిలింగ్ చేసే మాటలు బైబిల్లో దేవుడు రాసిచ్చాడు మనకి. ఏమండి, అర్థమవుతుందండి? ఇప్పుడు ఎక్కడున్నాను? ఇప్పుడు ఆ మాట దేవుడి దగ్గరికి, సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్తారు, మనుషుల దగ్గరికే. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు, లేదంటే పెద్దల దగ్గరికి వెళ్తారు. ఈ పెద్దలు అలాంటి వాళ్ళు, మనం నియమించుకున్న పెద్దలాంటి వాళ్ళు. వీళ్ళు కూడా సంఘ పెద్ద అంటే ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రం మీద పట్టు ఉండాలి పెద్దలకి. నీతి న్యాయాన్ని సమానంగా నిష్పక్షపాతంగా చెప్పేవాడిగా ఉండాలి. దేవుని ఆలోచనలు చేకూర్చి చెప్పేవాడిగా ఉండాలి పెద్ద అంటే. అయితే లోక సంబంధం పెద్దల దగ్గరికి వెళ్తారు, లేదా అమ్మ దగ్గరకో, అత్తంటి గారి ప్రాబ్లం వస్తే వెంటనే ఇమీడియట్గా అమ్మ ఇంటికో, అదే తండ్రి గారి ఇంటికో,
లేకపోతే వాళ్ళకి తెలిసిన బంధువులకో, వాళ్ళకి తెలిసిన అన్నలకో, చెల్లెలకో వాళ్ళకి చెప్పుకుంటారు సమస్యను. వాళ్ళు ఏం చేస్తారు పరిష్కారం? మనిషి యొక్క ఆలోచనలు ఎప్పుడు పనిచేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మనుషుల ఆలోచనలు పనిచేస్తే మన జీవితాలు పతనం అయిపోతాయి. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మన జీవితాల్లో దేవుని ఆలోచనలో ఎప్పుడు కూడా రాజ్యం ఏలాలి, దేవుడు అధికారిగా ఉండాలి. అప్పుడు మన బ్రతుకులు సార్థకత వైపు చేకూరుతాయి. అది ఏ బంధమైనా కానివ్వండి. నేను ఓన్లీ అత్తాకోళ్ళ మధ్య బంధం చెప్పా, భార్య భర్తలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే ఇది మీకు అర్థం కావాలంటే బైబిల్లో ఒక చక్కటి సందర్భాన్ని చూపిస్తారు, జాగ్రత్తగా వినండి. ఏమండి, ఇశ్రాయేలు సమాజం ఉంది. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలంతా కొంచెం గొప్ప రాజ్యాంగంగా ఏర్పడింది, యునైటెడ్ కింగ్డమ్. అంటే ఏమండి, దాన్ని ఏమంటారు? రెండింటిని కలిపి యునైటెడ్గా అంటే ఏంటి? సమైక్య రాజ్యం. సమైక్య రాజ్యాన్ని పరిపాలించిన ముగ్గురు రాజులు. ఒకటి మొట్టమొదటిగా సౌలు రాజు అయితే, 2 దావీదు రాజు అయితే, 3 సొలొమోను గారి రాజు. ఈ ముగ్గురు రాజులు సమైక్య ఇశ్రాయేల్ అందరి సమైక్య రాజ్యాన్ని పరిపాలించిన ముగ్గురు రాజులు. మిగతా యూదా రాజులు కావచ్చు, ఇశ్రాయేల్ రాజులు కావచ్చు, రాజ్యం విడిపోయిన తర్వాత పరిపాలించిన రాజులు మిగతా వాళ్ళందరూ కూడా. అర్థమవుతుందండి? ఓకే. ఇప్పుడు ఈ రాజులు పరిపాలించేటప్పుడు, సమైక్య రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజు అయిన సొలొమోను గారు దేవుడిని ఒక కోరిక అడిగాడు. అయ్యా, నీ రాజ్యం చాలా గొప్పది, నీ పిల్లలు నీ కనుసన్నలో బ్రతకాలని నువ్వు కోరుకున్నావు. అలాంటి ప్రజలు నేను పరిపాలించాలంటే కావాల్సింది ఏ జ్ఞానం? నీ జ్ఞానం కావాలి తండ్రి, నీ మాటలు కావాలి తండ్రి. వీరి మీద నీ బ్రతుకులే రాజ్యం ఏలాలని దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేశాడు, ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞాన ప్రకారం పరిపాలించుకుంటూ వెళ్ళాడు. క్రమాన్ని మళ్ళా చెప్తున్నాను, దేవుడు క్రమాన్ని ఇశ్రాయేలు మీద పెట్టి పరిపాలించాడు కొంతకాలం. కానీ చివరికి వచ్చేసరికి క్రమం తప్పించాడు. ఏమండి, స్త్రీ లోలుడై, మద్యానికి బానిసై, ఏమండి చెడు వ్యసనాలకు తన జీవితాన్ని నాశనం చేసుకుని చివరికి దేవుని క్రమాన్ని తప్పినవాడుగా సొలొమోను రాజు కనపడతాడు. కడకు చనిపోయాడు, తన తనువును చాలించాడు. ఇకపోతే సొలొమోను రాజు గారు చనిపోయిన తర్వాత ఈ యునైటెడ్ రాజ్యం మీదకి వెంటనే వెంటనే వచ్చిన రాజు ఎవరయ్యా అంటే ఎవరు? రెహబాము. ఈ రెహబాము కాలంలో ఏమైందో జాగ్రత్తగా ఆలోచిస్తే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం బాగా వినండి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, ఏమండి మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదివితే అక్కడ ఒక అద్భుతమైన సందర్భాన్ని మనందరి కోసం దేవుడు ఆవిష్కరిస్తున్నాడు. చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, ఏమండి మొదటి వచనం నుంచి ఏం చెప్తున్నాడండి? రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమును కంటే, వాళ్ళ యొక్క రాజధాని షెకెము, షెకెమునకు రాగా రెహబాము షెకెమును కూడా వెళ్ళాడు. ఎవరు? రెహబాము వెళ్ళాడు. అయితే ఏమండి యెరోబాము కూడా ఈ విషయాన్ని తెలుసుకుని స్టార్టింగ్ మన సొలొమోను గారి దెబ్బకి ఈయన పారిపోవడం జరుగుతుంది. మళ్ళీ వచ్చి ఈ ప్రజలందరూ కలిసి రాజు అవుతున్న ఎవరికి? యెరోబాముకి ఒక అభ్యర్థన పెట్టారండి. బాగా వినండి. ఏంటి అభ్యర్థన అంటే, అయ్యా మూడో వచనం, జనులు అతన్ని పిలవనంపక యెరోబామును ఇశ్రాయేల్ సమాజమంతటను వచ్చి రెహబామునకు ఇలాగూ మనవి చేసిరట. ఏమని? నీ తండ్రి ఎవరు? సొలొమోను. నీ తండ్రి సొలొమోను ప్రారంభంలో బాగున్నాడు, దేవుని మాటల ప్రకారం తను బ్రతికి మమ్మల్ని పరిపాలించాడు. కానీ చివరికి వచ్చేసరికి అతని క్రమం తప్పింది. ఈరోజు ప్రపంచాన్ని చూసినదే మనకు కనపడుతుంది. మన కుటుంబాలు అదే క్రమం తప్పేశాం. క్రమం ఈజీగా క్రమాన్ని తప్పేశాం. అయితే నీ తండ్రి ఏం చేశాడు? నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము మీకు మీకు సేవకులైపోతాం అయ్యా. ప్లీజ్, మేము భరించలేకపోతున్నాం మా కష్టాలని. ఇదిగో దేవుని ఆలోచన మా మీద నుంచి చెరిగిపోయాయి. కాబట్టి మంచి పరిపాలన మాకు అందించు. ఏ పన్నులైతే మా మీదేసి మా నడ్డి విరుస్తున్నాడో దాన్ని కొద్దిగా చూసి కన్సిడర్ చేయి మహాప్రభు అంటే, ఇతను ఏం చేశాడు? ఓకే మీరు వెళ్ళిపోండి అన్నాడు. పెద్దలు పిలిపించాడు. ఏ పెద్దల్ని? మనలాంటి పెద్దలు కాదు, ధర్మశాస్త్రం మీద పట్టున్న పెద్దలను పిలిపించాడు. పిలిపించి ఇలా వాళ్ళు నా దగ్గర అభ్యర్థన పెట్టాడు. అసలు వీళ్ళు ఏం చెప్తారు ఇంటాకి పిలిచాడు, అంతేగాని గౌరవంతో కాదు. ఎందుకంటే వీళ్ళలో నుంచి పూర్తిగా దేవుడు ఆలోచన జరిగిపోయాయి. దేవుడు చెప్పింది చేయడీడు. వీడు మామూలుడు కాదు. వీడు ఎవరో ఈ రెహబాము అన్నవాడు మామూలుడు కాదు. అసలు అంతర్యుద్ధం స్టార్ట్ అయింది అక్కడి నుంచి.
చీలికలు యునైటెడ్ అంటే సమైక్య రాజ్యంలో చీలికలు ప్రారంభమైంది అక్కడి నుంచి. ఎక్కడైతే దేవుడు ఆలోచనలు ఏ కుటుంబంలో అయితే ఉండవో అక్కడ కుటుంబంలో చీలికలు ప్రారంభమవుతాయి, సంఘంలో ప్రారంభమవుతాయి, సమాజంలో ప్రారంభమవుతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రమం తప్పిన ఈ సమాజంలో ఈరోజు కులాలు పుట్టుకొచ్చాయి, మతాలు పుట్టుకొచ్చాయి, వర్గాలు పుట్టుకొచ్చాయి. దేవుడు క్రమం తప్పిన కుటుంబాల్లో ఈరోజు ఒక తల్లిదండ్రికి పుట్టిన అన్నదమ్ముల్లో సఖ్యత లేదు, సమాధానం లేదు. ఎవడికి నచ్చినట్టుగా వాడు బ్రతుకుతున్నాడు, ఎవడి గిరాడు గీసుకుంటున్నాడు. ఉమ్మడి కుటుంబాలకి ఈ రోజున సమాజంలో చోటు లేదు, చూడలేకపోతున్నాం. బాగా వినండి, చాలా 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 అవసరమైన పాఠం ఇది మనకి. అలాగే ఒకనాడు సమైక్య రాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ మధ్య చీలిక ఎందుకు ప్రారంభమైందా అంటే కారణం క్రమాన్ని తప్పి బ్రతుకుతున్నాడు. ఎవడు? ఈ రెహబాము రాజు. అయితే పెద్దలు పిలిపించాడు, పెద్దలు అడిగాడు, అయ్యా ఏం చేయమంటుంటే అప్పుడు ఒక మాట చెప్పారు చూడండి. అప్పుడు వారు ఎన్నో వచనం? 7వ వచనం జాగ్రత్తగా చదవండి. 7వ వచనం ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు పెద్దలు. ఎవరికి? ధర్మశాస్త్రం, దేవుడు క్రమం తెలిసిన పెద్దలు రెహబాముకు ఒక ఉపదేశం చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనం అందరం కూడా ఏలికలుగా ఉన్నాం. ఎవరో ఇక్కడ కూర్చున్న అందరం కూడా ఎవరో దేవుడిచ్చిన ఆధిక్యత ఏలికలో. మనం సమాజంలోకి వెళ్ళి పరిపాలించాలి. ఈ బైబిల్ చట్టాన్ని తీసుకెళ్ళి బ్రతుకులోకి అప్లై చేసుకుని మనం సమాజానికి ఈ చట్టాన్ని అందించాలి మన బ్రతుకు ద్వారా. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామో, ఒకనాడు రెహబాములా ఉన్నామో లేదో ఒకసారి మీరు చూసుకోండి. అర్థమవుతుందండి? అక్కడ ఏం చెప్పాడు? వారు ఈ దినముననే, అయ్యా నువ్వు నన్ను అడిగావు కదా, ఇప్పుడు చెబుతున్నావు. ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అంటే ఒక గవర్నమెంట్ జీవో వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు, అంటే దాని కార్యాచరణలోకి తీసుకురామంటారు. అలాగే ఆ మాట వినగానే ఇలా మమ్మల్ని వచ్చి ప్రజలందరూ వచ్చి అడిగితే ఏం చేయాలంటే నీవు ఈ రోజే తక్షణమే నీవు ఈ జనులకు ఎవరి వలట దాసుడవైపోవాలి. అంటే దేవుడు క్రమం ఏం చెబుతుంది? నువ్వు ఏలికవైతే నువ్వు ఎవరు? ఇప్పుడు దాసుడవి. దాసత్వం చేస్తావా? ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా నాకు దాసత్వం చేయమని చేస్తారా? వెళ్ళరా అవతలగా అంటారు. పోనీ కనీసం మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకి దాసులుగా ఉంటున్నారా? పోనీ కనీసం మిమ్మల్ని కట్టుకున్న మీ భర్తకు మీరు దాసులుగా ఉంటున్నారా? మీ భార్యలకు లోబడి ఉంటున్నారు, మీ భార్యను ప్రేమిస్తున్నారు? పోనీ వినండి, జాగ్రత్తగా వినండి. కానీ దేవుడు క్రమం ఏం చెబుతుందంటే నువ్వు ఏలికవైతే, నీకు ఈ చట్టం తెలిస్తే, నువ్వు క్రైస్తవుడు అయితే, ఆనాడైతే అతను రాజు యెరొబాము ఏం చేయమన్నాడు? నాయనా నువ్వు దాసుడు అయిపోవాలి. నిజంగా ఈ లక్షణం కనుక సమాజంలో ఉంటేనండి, ఈ లక్షణం దాసత్వం, దాసుడు, తగ్గించుకోవటం. సముద్రం ఏం చేసింది? యేసుక్రీస్తుకి దాసోహం అయిపోయింది. తగ్గు అంటే మిక్కిలి నిమ్మడమైపోయింది సముద్రం. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. భూమి మీదకి ఎలా వచ్చాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఏ స్వరూపాన్ని? దేవుడయ్యున్న యేసుక్రీస్తు దాసుడుగా భూమి మీదకి వచ్చి తనను ఎవరు చంపుతారో, తనను ఎవరు అప్పగిస్తారో, తనకంటే తక్కువగా బ్రతుకుతున్న తప్పులు జీవితంలో వాళ్ళ జీవితాలు చూస్తుంటే తప్పులు తడక యేసుక్రీస్తు తప్పుందా? లేదు. మరి ఎందుకు వాళ్ళ పాదాలు కడిగాడు? అంతగా తగ్గిపోవాలా? చెప్పండి, తగ్గిపోవాలా? అదే చెబుతున్నారు అక్కడ. యెరొబాము చెబుతున్నారు ఏమని? నువ్వు జనులకు దాసుడు అయిపోవాలైనా, దాసుడు అయిపో. ఇదిగో ఒకనాడు యేసుక్రీస్తు రాబోతాడు, మనకు తెలిసిన విషయం. వచ్చాడు, దాసుడు స్వరూపాన్ని ధరించుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు. ఒకళ్ళ ఇద్దరినా? గర్వంతో ఒక మనిషిని గెలుచుకోలేం, కాలర్ ఎగరేసి ఒక మనిషిని గెలుచుకోలేం. గుర్తుపెట్టుకోండి. పొగరతో ఒక మనిషిని గెలుచుకోలేం. మూర్ఖత్వంతో, అంధత్వంతో వీటితో ఒక మనిషిని గెలుచుకోలేము, సంపాదించడం. గుర్తుపెట్టుకోండి. మాటకు మాట సమాధానం కాదు, మూర్ఖత్వానికి మూర్ఖత్వం సమాధానం కాదు, ద్రోహానికి ద్రోహం సమాధానం కాదు. అది ప్రపంచం. కానీ క్రీస్తు రాజ్యం అది కాదు, దైవ రాజ్యం అది కాదు. ఏటట? దాసత్వానికి ప్రపంచ క్రైస్తవులందరూ, ప్రపంచ మనుషులందరూ కూడా దాసోహం కావాలని దేవుడు కోరుకున్నాడండి. ప్రపంచాన్ని సంపాదించాడు. ప్రపంచాన్ని
నిన్ను నన్ను ప్రపంచాన్ని గెలిచాడు యేసుక్రీస్తు. అలా మనం కనుక తగ్గించుకోగలిగితే, ఆ దాసత్వాన్ని మనం చేసుకోగలిగితే ఎందుకు సంపాదించుకోలేము? ఎస్, కుటుంబంలో నేను ఖచ్చితంగా నా తండ్రికి నా తల్లికి దాసత్వం చేయాలి, నా పిల్లలకి దాసత్వం చేయాలి, సంఘానికి దాసత్వం చేయాలి, సమాజంలో నేను దాసత్వం చేయడానికి నేను భూమి మీదకి వచ్చాను. అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన క్రమం. యేసుప్రభు చేసి చూపించాడు కదా. కానీ ఈ రోజున తగ్గించుకునే స్వభావం, ఈ దాసుడుగా ఉండే స్వభావం, ఎదుటోడు ఎలాంటి వాడైనా కావచ్చు, ఇట్లాంటి లక్షణాలు లేకపోవటం వలన ఇప్పుడు ఏమైంది? అక్రమం పెరిగింది. ఏం చల్లారింది? ప్రేమ చల్లారిపోయింది. అందుకే గొడవలు, అందుకే దారుణమైన పరిస్థితులు. నాయనా, ఈ క్షణమే తక్షణమే నీ ప్రజలకు దాసుడవై 1, సేవ చేయటం 2, ఇదిగో మృదువైన మాట. ఏ మాట? ఏమంటే సామెతల గ్రంథంలో మాట చెప్తాడంటే, మృదువైన మాట ఏం చేస్తుంది? క్రోధం, కోపం కాదు. కోపమా? క్రోధం. కోపం వేరు, క్రోధం వేరు. క్రోధమును చల్లారుస్తుంది. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. ఇది క్రమం. ఏది క్రమం? మనిషికి దేవుడు పెట్టిన క్రమం ఏంటంటే, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. అంటే మనం మృదువైన మాట చెబితే ఎంతటి వాడు క్రోధం చల్లారుతుందా? సాక్ష్యం ఏంటి అన్నప్పుడు, యాకోబు గారు ఉన్నాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. అన్న పగబట్టాడు. ఏసావు పగబట్టాడు. తల్లి ఏం చెప్పింది? అయ్యా, నీ అన్న నీ మీద పగబట్టాడు, నిన్ను చంపేస్తాడు, నువ్వు చచ్చిపోతే నీ కొట్టుకుని మీ ఇద్దరు చచ్చిపోతే నేను ఎట్టా బతకాలి, కాబట్టి నువ్వు మన మాటిని వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో? ఆడవాళ్ళకి ముందు గుర్తొచ్చేది ఏంటి? మెట్టిందిల్లా పుట్టిందిల్లా? పుట్టింది గుర్తొచ్చింది. ఇప్పుడు అమ్మ ఎవరో రెపకా కూర ఏలు గుర్తొచ్చింది, పుట్టిల్లు గుర్తొచ్చింది. వెళ్ళిపో, లాభాన్ దగ్గరికి వెళ్ళిపో. పంపించేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? బైబిల్ చదవట్లేదా? 20, సుమారు 20. 7 సంవత్సరాలేమో రాహేలు కోసం, 7 సంవత్సరాలేమో లియా కోసం, 6 సంవత్సరాలేమో సంపద కోసం. మొత్తం టోటల్గా విరిసి 20 years ఉన్నాడు. ఈ 20 yearsలో తల్లి చెప్పిన మాట, ఏ మాట? తల్లి మాట అన్నాడు. ఎవరు? యాకోబు తల్లి మాట అన్నాడు. దేవుడి మాట ఉంటే బాగుండేది. వెళ్ళిపోయాడు. పగ ఏమైనా చల్లారిందా? రోజు రోజుకి పగ పెంచుకున్నాడు. 400 మందిని తయారు చేశాడట. ఎందుకు? యాకోబుని తన సంతతి వారిని సంహరించడానికి, చంపేయడానికి. ఇదిగో యాకోబు వస్తున్నాడు. చూశాడు, ఎక్కడి నుంచి 400 మంది ఉంచున్నాడు. వస్తే వేసేటు పగ పెంచేసుకున్నాడు. కానీ యాకోబు ఏం చేయడు తెలుసండి? అప్పుడు వచ్చింది బుద్ధి. దేవుడు ఆలోచన ప్రకారం తనను తాను తగ్గించుకుని మృదువైన మాటతో అక్కడ చేరేలోపు 7 సార్లు ఏం చేశాడు? 7 సార్లు ఏం చేశాడు? యాకోబు తప్పని 7 సార్లు సాష్టాంగపడ్డా? 7 మార్లు సాష్టాంగ పడితే మెడ మీద కత్తి పడవలసింది పడి ఏం పడింది? కత్తి పడవలసిన మెడ మీద ముద్దు పడింది. దట్ ఈజ్ బైబిల్. అది బైబిల్ అండి. అంటే ఎంత కఠినమైన, ఎంత పగైనా, ఎంత క్రోధమైనా నువ్వు చల్లార్చేది, నువ్వు గెలిచేది ఏంటంటే ప్రేమ. మృదువైన మాట. అది దేవుడు క్రమం. అది ప్రతి మనిషికి దేవుడు పెట్టిన చట్టం. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి అలాగే బ్రతకాలి. అలాగే బ్రతుకుతున్నాం అంటే క్రమం లేదండి. 7 మార్లు సాష్టాంగ పడేసరికి ఏమండి, అన్నాని కౌగులించుకున్నాడు. ముద్దు మీద ముద్దులు పెట్టేసుకున్నారే. ఏంట్రా నాన్న ఎలా ఉన్నావు? వీళ్ళందరూ ఎవర్రా అంటే, నీ సేవకుడికి దేవుడు దయచేసిన సంతానం అన్నా అని చక్కగా ఇద్దరు కలిసిమెలిసి బ్రతికారండి. బైబిల్లో ఉన్న ఈ పాఠాలు బైబిల్లో ఉండిపోవాలండి. మన బ్రతుకులకు రావద్దా? సమాజానికి చెప్పొద్దా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఉన్నతమైన పాఠం అండి. ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో ఈ పాఠం చెప్తారు? మీరు చెప్పండి. పోనీ ఉందా? ఇలాంటి కౌన్సిలింగ్ ఎక్కడైనా ఉందా? మరి ఎందుకండి? ఆలోచించండి ఒకసారి. అందుకే ఏం చెప్పాడు అక్కడ? రెహబాంకి ఏం చెప్తున్నారు వాళ్ళు? మృదువైన మాటలతో ఏమండి వారికి ఏం చేయాలట? నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వాలి. నీ ప్రజలకి, నీకంటే నువ్వు వాళ్ళకంటే పెద్దోడివే, నువ్వు రాజువే కావచ్చు, అయినప్పటికీ నువ్వేం చేయాలో తెలుసా? మృదువైన మాటతో వాళ్ళకి దాసత్వ రూపాన్ని ధరించుకుని సమాధానం ఇవ్వు. అప్పుడు ఏం జరుగుతుంది? వారు సదాకాలము నీకు దాసులై ఉంటారు. నువ్వు దాసుడు ఉండవు.
నీ భార్యని నువ్వు ప్రేమించవు, కానీ నీ భార్య నీకేం చేయాలి? ఏం చేయాలి? నీకు దాసత్వ రూపం ధరించాలి. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలా వద్దా? పాటించాలి. ఎవరు పాటించకపోతే వాడికే నష్టం. గుర్తుపెట్టుకోండి, ఎవరు పాటించకపోతే వాళ్ళకే నష్టం. అర్థమవుతుందా? కాబట్టి నీకెవరైనా నిన్ను ప్రేమించాలి, నిన్ను క్షమించాలి, నీకు దాసత్వం చేయాలంటే ముందు మనం దాసత్వం చేయాలని చెప్తున్నాడు. నీ ప్రజలందరూ నీకు దాసులుగా సదాకాలం నీ పరిపాలనలో ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే నాయన వాళ్లకు సేవకులుగా మారిపో, నువ్వు దాసుడుగా మారిపో. మృదువైన మాటలతో పలుకంటే ఈ దౌర్భాగ్యుడు ఏం చేశాడు తెలుసా అండి? యవనస్తుని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? స్నేహితులు. ఎట్లాంటి స్నేహితులండి? ఏమండి? తాగుబోతోడికి తాగుబోతోడు స్నేహితులు, తిండిబోతుకి తిండిబోతులు స్నేహితులు, ఏమండి? వ్యభిచారికి వ్యభిచారి స్నేహితులు, లోక సంబంధులకి లోక సంబంధులు స్నేహితులు. అవునా కాదా? వాక్యంతో ఉన్నవాడితో స్నేహం చేస్తారా? భక్తిలో ఉన్నవాడితో స్నేహం చేస్తారా? చేయరు. ఎందుకు చేస్తాం? దేవుడితో వాక్యంతో సహవాసం చేస్తావా? చెయ్యం. ఎందుకు చేస్తాం చెప్పండి? మరి అయ్యగారు ఎట్లంటాడు? రెహబాము ఎట్లంటాడు? దేవుడు క్రమాన్ని తప్పించి అక్రమంగా బ్రతుకుతున్న వాడికి అక్రమకారులే స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి? ఓహో ఎట్లా అన్నారా? మరి పోకిరిగాళ్ళు కదండి, పోకిరిగాళ్ళు కదా, ఏం చెప్తారు? చెప్పాను కదా, ఇంటికాడ నువ్వు ముడేసుకో, నువ్వు ఏలిగ్గా ఉండాలి, నీ కుటుంబంలో నువ్వు ఎవరికి తగ్గొద్దు, నువ్వు ఎవరిని ప్రేమించొద్దు, ఎవరికి తగ్గాల్సిన పని లేదు అని ఎట్టయితే చెబుతారో మనం కూడా పరిష్కారం చెప్తారో అలాగే మీ తండ్రి ఎలా చేశాడా? నువ్వు ఒకవేళ నీ తండ్రి చెప్పినట్టు చేసినట్టు నువ్వు చేయలేదు అనుకో, తగ్గించేసావు అనుకో, నువ్వు చులకనైపోతావు. నీకెవడో భయపడ్డో, నీకెవడో వందనాలు చెప్పడో, నీకు విధేయుడిగా ఉండడు. కాబట్టి నీ తండ్రి చేసిన దానికంటే రెట్టింపు పెట్టమన్నాడు. వీడికి బాగా నొప్పేసింది. ఎవడికి? అది మనం కూడా చూడండి ఎట్లాంటి వాళ్ళు అంటే, మనకు అవసరమైనా మనకు అనుకూల మాట చెప్తే బూరిలాగా పొంగిపోతాం, పూరిలాగా. ఎవడైనా పోనీ మనం తప్పైనా ఇది తప్పని చెప్పామనుకో ఎలా అయిపోతావు చెప్పనా? ఎలా అయిపోతాం? గాలి తీసిన బుడగలు అయిపోతాం అంట. ఓకే పోనీ తీసుకోవచ్చు, గాలి తీసిన బుడగలు అయిపోతాం. అలా ఉండొచ్చా? చెప్పండి. అయితే బూర్లా పొంగిపోతావు నీకు అనుకూలంగా ఉంటే. ఇప్పుడు ఇక్కడ ఏమో రెహబాం బూర్లాగా పొంగిపోతాడు, ఇలా పొంగిపోయాడు. అబ్బా ఎంత మంచిగా ఉంది ఇది. ఏదైన మాట మన చెవికి చాలా ఇంపుగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. కానీ మంచి మాట, కఠినమైన మాట నిన్ను గాయం చేసినప్పటికీ అది నీకు చాలా మేలు చేకూరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? అయితే స్నేహితుల మాట విన్నాడు, ప్రజలు పిలిచాడు. వాళ్ళతో ఎలా మాట్లాడాడు? ఎన్నో మాట అది. వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 13వ వచనం. ఏమంటే దేవుడు ఆలోచన ఏం చెప్పింది, దేవుడు పెద్దలు ఏం చెప్పారు, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, అదేం చేస్తాం చూడండి. 14వ వచనం. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును అని పై మాట ఉంటుంది. 13వ వచనం కూడా చదవండి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్య పెట్టి, ఏ ఆలోచన అండి? ఏమంటే బ్రతుకులు ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుడు ఆలోచన ఉండాలా? దేవుడు ఆలోచన నిర్లక్ష్య పెట్టాట. ఏం చేశారట? యవ్వనులు చెప్పిన ఆలోచన చెప్పున ఏమన్నా ఆయన మృదువుగా మాట్లాడమన్నాడు దేవుడు, తగ్గమన్నాడు. ఈడేం చేశాడు? వ్యతిరేకం అన్నమాట. దేవుడే వెడ్డం అంటే వీడు తెడ్డం అంటాడు. ఏమంటే దేవుడే ఇటుపక్క కాల్చుకుని తినమంటే ఇటుపక్క కాల్చుకుని తింటాడు. మనిషి అట్ట అయిపోయాడు. ఏం చేస్తాం చెప్పండి? అంటే టోటల్గా మన మధ్యలో దేవుడి యొక్క క్రమం తప్పింది. దేవుడు చెప్పినట్టు మనుషులు బ్రతకట్లేదు. అంతే కదండి అర్థం. తద్వారా ఏం జరిగిందో తెలుసండి వాడికి. ఎవరికి రెహబాంకి ఏం జరిగిందో తెలుసా? ఏమంటే రాళ్ళు పట్టుకుని రాజును తరిమి కొట్టారు. పారిపోయాడు అక్కడి నుంచి. రాజ్యం లేదు, ఏం లేదు. అక్కడ పడిన తర్వాత ఎవరు రాజయ్యారు? యెరోబాము రాజయ్యాడు. తగిన మూల్యం చెల్లించుకున్నాడు దేవుడు మాట వినకపోతే. ఈరోజు మనం కూడా అంతేనండి. మనం కూడా దేవుడు క్రమాన్ని తప్పితే, దేవుడు ఆలోచన మన బ్రతుకు మీద లేకపోతే, దేవుడు చెప్పినట్టుగా బ్రతకపోతే మన జీవితాలు కూడా గతి తప్పుతాయి. తర్వాత ఒకనాడు ఏశావు ఎంత ఏడ్చినా తిరిగి పొందుకోలేని పరిస్థితి ఎలా అయితే వచ్చిందో, మనం కూడా అందుబాటులో ఉన్నప్పుడు వీటిని వినియోగించుకుని చక్కగా బ్రతకపోతే గనక ఏమవుతుంది? మన బ్రతుకు కూడా ఒకనాడు రెహబాము వలె నాశనానికి వెళతాం. ఒకవేళ యాకోబులాగా దేవుడు ఆలోచన నీ మీద సిద్ధీకరించుకుందాం అనుకోండి, యాకోబులాగా దినదినాభివృద్ధి చెందుతావు, నో డౌట్ అందులో. అందుకే చివరిగా ఏమండి సామెతల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తున్నా చూడండి ఒకసారి.
సామెతల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 6వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 3. నా కుమారుడా, నీ చెలికాని చేత చెక్కబడితివి చెలికాని చేత. అది మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. మనం చెక్కబడిపోయాం. ఎందుకో దేవుడు క్రమాన్ని తప్పించాం కాబట్టి చిక్కుల్లో పడిపోయాం. సుడువుగా చిక్కుల్లో పెడుతుంది కదా పాపం. ఇప్పుడు మనం అందరి చేత చిక్కుల్లో పడిపోయాం. బాగా వినండి, చెక్కబడితివి. అయితే నువ్వేం చేయాలి? చిక్కులు పడిపోయినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వే ముందు త్వరపడిపోయి తప్పు. చూడండి, యాకోబు తప్పు లేదండి. అక్కడ తప్పు లేకపోయినా 7 సార్లు ఎందుకు సాష్టాంగ పడిపోయాడు? ఎందుకు మృదువుగా మాట్లాడాడు? ఎందుకు అన్నను గెలిచాడు? అలాగే ఎదుట మన తప్పు లేకపోయినా మన తప్పు మనం ముందు మన వాక్యం మనలో ఉంటే, దైవ క్రమం మనలో ఉంటే మనం ఏం చేయాలట? తొందరపడిపోయి వెళ్ళిపోయి విడిచిపెట్టు నన్ను. ఏంటి విడిచిపెట్టు? నువ్వేం తప్పు చేసావు? నేనేం తప్పు చేసాను విడిచిపెట్టమని అడగాలి? నేనేం తప్పు చేయమని విడిచిపెట్టి అడగాలి? గుర్తుపెట్టుకోండి, ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడు చూడండి. ఎంత తగ్గింపుతో మనం ఉంటే అంత దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అంత మనల్ని హెచ్చిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ నువ్వు త్వరపడి వెళ్ళి తొందరగా వెళ్ళిపోయి నన్ను విడిచిపెట్టుమని ఏమన్నాడు? నీ చెలికానిని బలవంతం చేయాలట. అప్పుడప్పుడు అండి మేము సంఘంగా కొంతమంది బయటికి వెళ్ళిపోతే అపార్థాలు చేసుకుని బయటికి వెళ్ళిపోయిన దగ్గరికి పదే వెళుతుంటాం. చాలామంది ఇక్కడ కూర్చున్నాడు, ఏమండి వాడు ఎండో, వాడు మాట వినడో, వాడు మీ ఎంత చెప్పినా వాడు బ్రతుకు మారదండి, ఎందుకండి పదే వాడి దగ్గరికి పదే ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే, మాకు ఈ మాటే సంఘానికి ఈ మాట ఆదర్శం. ఎందుకు బలవంతం చేయాలంటే ప్రేమను చంపుకోలేక, దేవుడు చెప్పిన క్రమాన్ని పాటించాలి, ఒక మనిషిని సంపాదించుకోవాలి, ఎవరిని పోగొట్టుకోవటం ఇష్టం లేక. వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నా, వాళ్ళు తిరిగి మన మీద చెడు ప్రచారం చేస్తున్నా, ఎందుకు వెళ్ళి బలవంతం చేస్తున్నట్టు వాళ్ళు మనకు కావాలి. వాళ్ళ మార్పు కావాలి, అందరం కలిసి వెళ్ళాలి. ఇది అర్థం చేసుకొని కొంతమంది దీన్ని అపార్థం చేసుకుని రకరకాల కార్యక్రమాలు తీసుకువెళ్ళటం, రకరకాల ప్రచారాలు తీసుకువెళ్ళటం, తద్వారా దేవుని కార్యక్రమాలు పాడు చేయటం. ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఎందుకు వెళుతున్నావు? వాక్యాన్ని బట్టి. ఎందుకు వస్తున్నావు? వాళ్ళే అంటారు పైకి వెళ్తే, నన్ను ఎందుకు బలవంతం పెడుతున్నారు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు, ఎందుకు వస్తున్నారు, అసలు నన్ను ఎందుకు పిలవాలి? దేవుడు చెప్పాడు. మరి నీ చెలికాని దగ్గరకు వెళ్ళి నువ్వు త్వరగా వెళ్ళిపోయి నువ్వు వాడిని బలవంతం చేయి, నన్ను విడిపించు. తప్పు లేకపోయినా అడగాలి, నన్ను విడిపించని. ఇలాగూ చేసి తప్పించుకోండి. ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ప్రతి ఒక్కరు తప్పించుకోవాలి. ఇలా ఉండాలి మనం. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇట్లాంటి తగ్గింపు స్వభావం, ఇంత తగ్గింపు స్వభావం, యేసుక్రీస్తు వారి లాంటి స్వభావం మనందరికీ రావాలి. ఇట్లాంటి లక్షణాలు సమాజంలో ప్రతి ఒక్కరికి చిగురిస్తేనండి సమాజం నిజంగా బాగుంటుందండి. మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అట్లాంటి బ్రతుకులు మనలోకి రావాలండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. జీవితంలో ఎన్నో కోల్పోయాం. మన జీవితంలో ఆస్తులు కోల్పోయాం, అంతస్తులు కోల్పోయాం, ఆనందాన్ని కోల్పోయాం, సంతోషాన్ని కోల్పోయాం, ఎంతోమంది మనుషుల్ని కోల్పోయాం. కానీ మన ముందున్న ఒకే ఒక ఆనందం ఏంటో తెలుసా అండి? జీవితంలో ఎన్ని కోల్పోయినా నాకు దేవుడు ఉన్నాడు, దేవుని ప్రేమ దొరుకుతుంది, దేవుని మాట దొరుకుతుందని ఒకే ఒక సంతోషం. ఈ జీవితానికి అది చాలు అన్న భావంతో బ్రతుకుతున్నాం. చాలండి. ఇప్పటికి కోల్పోయింది చాలు. కోల్పోయిన దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కోల్పోయాం, అయిపోయింది. కానీ నా దేవుడు నాకున్నాడు, వాక్యం నాకుంది, వాక్యాన్ని బట్టి దేవుని మాటను గౌరవిస్తాను, ఈ జన్మకి ఇది చాలు, నేను ఖచ్చితంగా పరలోకం వెళతానన్న భావనతో మనం బ్రతికి, ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని మాటను, దేవుని ఆజ్ఞను భంగం చేయకుండా, తూచా తప్పకుండా దేవుడు చెప్పినట్టుగా బ్రతికితేనండి నిజంగానండి కొనలేని, వినలేని, వెలకట్టలేని ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, దేవుణ్ణి మనం పొందుకుంటాం. తద్వారా నిత్య దేవుని సన్నిధికి మనందరం కూడా వెళ్ళిపోతాం. అలా మీరు అందరూ ఉండాలని బైబిల్లో ఉన్న ప్రతి పాఠాన్ని జాగ్రత్తగా చదవండి. అర్థం కాకపోతే అడగండి. ఏ క్షణం కూడా దేవుడి వాక్యం నుంచి దూరం కావద్దండి ప్లీజ్. మనం మంచి దినాల్లో ఉన్నాం. ఇలాంటి చెత్తా చెదారం పెట్టుకుని మనం కన్ను మూసామనుకోండి, మనం కలకాలం కాలిపోయి అగ్నిలోకి జారిపోవాలండి.
అలా మీరు వెళ్ళకూడదని ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నాం. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఏ కోశం లేదండి. నిజం చెబుతున్నాం. కొద్దిమంది కూడా మనమైనా ఆ పరిపూర్ణ రక్షణలో మనం ఉండాలి. మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి, సమాజాన్ని వెలిగించాలి. మనం దేవుడు చెప్పినట్టుగా తగ్గిపోవాలండి. ఎన్నున్నా ఏమున్నా దేవుడు చెప్పినట్టుగా మనం తగ్గిపోవాలి, ఒదిగిపోవాలి. అలా మనం అందరం కూడా ఒక పాజిటివ్ మైండ్తో వాక్య ప్రకారం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఈ భూమి మీద మాకేం లేకపోయినా పర్లేదు నాయన, మీరుంటే చాలు. ఈ జన్మకు మీ ప్రేమ ఉంటే చాలు కన్న తండ్రి. మాకు ఇంకేం కావాలి నాయన? మిమ్మల్ని చూసుకుంటూ, మీ కుమారుని చూసుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాలో పెట్టుకుంటూ మా జీవితాన్ని గడిపేస్తాం తండ్రి. ఏ బాధ లేదు తండ్రి, మాకు లేదు నాయన. మీ ముఖాన్ని చూసి, మీ కుమారుడి ముఖాన్ని చూసి తండ్రి, ఎవరికైనా సేవ చేసే మనస్తత్వం, ఎవరికైనా జాలి చూపించే మనస్తత్వం, ఎవరినైనా క్షమించేంత మనస్తత్వం, ఎవరినైనా ప్రేమించేంత మనస్తత్వం మీ కుమారుడు. శత్రువులు సైతం ప్రేమించండి ఆయన. మమ్మల్ని మేము ప్రేమించుకోలేమా? మా సహోదరులు మేము ప్రేమించుకోలేమా కన్న తండ్రి? నిజమే తండ్రి, ఎదుటివాడు మమ్మల్ని చంపటానికి వస్తున్నా వారిని కూడా ప్రేమించేంత గొప్ప మనసును మాకు ప్రసాదించండి కన్న తండ్రి. అలా మారటానికి, దైవంగా మారటానికి మీ వాక్యం మాకు ఇచ్చారు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? మేము మారాలి తండ్రి, ఇంకా బోళ్ళు మారాలి నాయన. ఆ మార్పు సమాజానికి చూపించాలి కన్న తండ్రి. అనేక మందిని ఆశ్చర్యపరచాలి తండ్రి. మేము మీ పిల్లలుగా తలెత్తుకుని బ్రతకాలి తండ్రి. మిమ్మల్ని కూడా సమాజంలో ఉన్నతంగా చూపించాలి తండ్రి. అప్పుడే తండ్రి మీరు ఘనపరచబడతారు. మేము ఎప్పుడైతే ఈ తగ్గింపు స్వభావం, ఎప్పుడైతే ఈ క్షమ, ఎప్పుడైతే ఈ ప్రేమను చూపిస్తామో తండ్రి, మమ్మల్ని అందరినీ చూసి మీ కుమారుని గుర్తిస్తారయ్యా. మీ కుమారుడు ఎంత గొప్పవాడో, మీరు ఎంత గొప్పవాడో ఈ సమాజం తెలుసుకుంటుంది కన్న తండ్రి. అట్టి ధన్యతను మా కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి ఇవ్వమని, అందరినీ పేరు పేరున దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో దాచమని, ఆత్మీయతలు అభివృద్ధి పరచమని, అందరికీ ఈ మాటలు స్వీకరించగలిగే గొప్ప మనస్సును వారికి ప్రసాదించండి తండ్రి. ఎవ్వరూ నాశనం అయిపోకూడదని మీ ఆలోచన. అందరూ రక్షింపబడాలి. మేమందరం కలిసి తండ్రి, కష్టమైనా నష్టమైనా, ఇదిగో తండ్రి, నేను వాళ్ళని బాధ పెట్టిన, తాత్కాలికంగా ఈ మాటల చేత వాళ్ళని బాధ పెట్టిన, శాశ్వత కాలం సంతోషం వాళ్ళకు వస్తున్న అర్థం చేసుకునే మనసు వాళ్ళకి ఇవ్వండి తండ్రి. నన్ను కూడా ప్రేమించేంత మనసు వాళ్ళకి ఇవ్వండి. వారిని ప్రేమించేంత మనసు నాకు ప్రసాదించండి. ఇలా మీ ప్రేమలో, మీ కనుసన్నల్లో బ్రతకగలిగే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.